సో ఈ ప్రోగ్రామ్ చేసిన వాళ్ళు చాలా మంది మీ బెస్ట్ రిజల్ట్ రీసెంట్ టైమ్స్‌లో ఏంటండి? సో ఒక క్లయింట్ ఉన్నారండి. ఇన్ 4 వీక్స్ హీ లాస్ట్ అరౌండ్ 8 కేజీస్. అతనికి ఫ్యాటీ లివర్ కూడా ఉండే అండ్ సమ్ ఆర్టరీ బ్లాకేజ్ ఉండే అండి. ఇట్ వాస్ అరౌండ్ 70%. సో ఆఫ్టర్ 1 మంత్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అతను మళ్ళీ చెక్ చేయించుకుంటే దట్ కేమ్ డౌన్ ఫ్రమ్ 70 టు అరౌండ్ 50% ఆ బ్లాకేజ్. వావ్! ఫ్యాటీ లివర్ కూడా కొంచెం పర్సెంటేజ్ వైస్ తగ్గింది. అండ్ వెయిట్ ఎలాగైనా హీ సా 8 చాలా కేజీస్. అమేజింగ్. సో మరి అలా బ్లాక్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఎక్సర్సైజ్ చేసేయండి. ఆఫ్టర్ కార్డియాక్ క్లియరెన్స్ అండి. రైట్. యెస్. సో ఆ కార్డియాక్ క్లియరెన్స్ ఎలా తెచ్చుకోవాలి? మీ దగ్గర ప్యానెల్ ఆఫ్ డాక్టర్స్ ఉంటారా? ఉన్నారండి. ఆర్ వాళ్ళ దగ్గర ఎనీ కార్డియాలజిస్ట్ ఎవరు వాళ్ళ కేస్ స్టడీ చేస్తున్నారో వి టెల్ దెమ్ టు గెట్ సర్టెన్ టెస్ట్ అండ్ వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతే మేము కేస్ తీసుకుంటామండి. సో మళ్ళీ కమింగ్ బ్యాక్ టు ఎవరిని తీసుకోము. సో స్టెంటింగ్ అయిన వాళ్ళు లేదంటే పీపుల్ ఆర్ హ్యావింగ్ అ బ్లాక్ హూ హ్యావ్ డన్ లైక్ బైపాస్ కూడా మన దగ్గర క్లయింట్స్ ఉన్నారు. బట్ ఓన్లీ వన్స్ దే గెట్ అ కార్డియాక్ క్లియరెన్స్ మేము తీసుకుంటామండి. టిపికలీ 1 మంత్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది ఆఫ్టర్ దే లూజ్ ద వెయిట్? Yeah. Do they continue or గోల్ రీచ్ అయ్యాక మాత్రమే స్టాప్ చేస్తారా? సో ఇట్ డిపెండ్స్ ఇండివిజువల్ టు ఇండివిజువల్. కొంతమందికి గోల్ ఉంటుందండి లైక్ 15-20 కేజీస్ ఉంటుంది. దే స్టిక్, దే డూ 3 months ఆఫ్ ద ప్రోగ్రామ్. వాళ్ళు మంచిగా వెన్ దే స్టార్ట్ ఫీలింగ్ కాన్ఫిడెంట్, అపియర్ వెల్ అండ్ వాళ్ళ మసిల్ చాలా బాగుంది అండ్ దే ఆర్ గుడ్, దెన్ వాళ్ళు సైన్ ఆఫ్ చేసుకొని మెయింటెనెన్స్ ప్లాన్ మీద వెళ్తారండి. కొంతమంది చేయాలనుకుంటారు, దే రీచ్ అరౌండ్ 7, దెన్ దే సే ఓకే నువ్వు ఐఎమ్ హ్యాపీ, నాకు ఈ బాడీ హ్యాపీగా ఉంది, ఐఎమ్ హ్యాపీ లైక్ దిస్, ఐ విల్ స్విచ్ టు ద మెయింటెనెన్స్ ప్లాన్. సో మన టీమ్ బిఎంఎస్ ఫిట్ క్లబ్ 28 Day Challenge లో we give them a maintenance plan to help them maintain that weight and exercise plan కూడా ఉంటుందండి దాంట్లో. They have to do it. So అది చేస్తే డెఫినెట్గా they will ensure that they maintain those results.